భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వేదిక పైన పెద్దలు డాక్టర్ గురువు గారు వీరాలాల్ సార్ గారికి, అదేవిధంగా నారాయణమ్మ గారికి, అదేవిధంగా మన కృష్ణయ్య గురువు గారికి, అదేవిధంగా నర్సిరెడ్డి సార్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ, అమ్మలందరికీ, నా హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఒక చిన్న శ్లోకంతో నా యొక్క ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. యథా యథా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మనాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధినందునో ఆయా సమయముల యందు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ గావించుటకు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాను అని ఆ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. చూడండి, భగవంతుడు ఒక క్రిటికల్ సమస్య వచ్చినప్పుడు, ఒక పాపం పెరిగిపోయినప్పుడు అన్ని యుగాలలో నేను అవతరిస్తానన్నాడు. కానీ మరి ఆ భగవంతుడు అవతరించేదానికన్నా ముందు ఈ ధర్మాన్ని కాపాడడం కోసం కొంతమంది గురువులను మనకు చేరువ చేయడం, తన అంశతో పుట్టినటువంటి గురువులను మనకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ధర్మం అంతరించకుండా కాపాడుతూ వస్తున్నాడు. అలాంటి వారే మన వీరలాల్ సార్ అంతటి వాళ్ళు, మన కృష్ణస్వామి అంతటి వాళ్ళు, నారాయణమ్మ అమ్మంటువంటి వాళ్ళు, వీళ్ళందరి చేత భక్తి ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళ చేత ఒక జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి సమాజానికి పంపించేటటువంటి ప్రయత్నం ఆ భగవంతుడు చేస్తా ఉన్నాడు. అదే విధంగా చూడండి, యథా చరతి శ్రేష్ఠ తత్తదేవే కరో జనః సయత్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరించురో ఇతరులు దానినే ఆచరించురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరించురో లోకమంతయు దానినే అనుసరించును. మరి ఈ యొక్క శ్లోకం ఏం చెప్పిండ్రు అంటే, చూడండి, మనము గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు, ఒక సెలబ్రిటీలు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఒక పెద్దరికం వహించేటోళ్ళు ఒక మంచి మార్గంలో ఉంటే మన పిల్లలు కూడా, మన సంతతి కూడా ఒక మంచి మార్గంలో ఉంటుంది. అదేవిధంగా మనం చాలా మంది చూస్తూ ఉన్నాం, మన హిందూ ధర్మాన్ని కాపాడాలి అంటున్నాం. మనం కాపాడుతున్నామా? మనం ఉదుట బొట్టు పెట్టుకునికనే సిగ్గు అవుతుంది మనకు చాలా మంది హిందువులకు. ఇతర మత వాళ్ళని చూస్తే వాళ్ళు మంచిగా తోపు పెట్టుకుంటారు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళు మంచిగా పాటిస్తూ ఉన్నారు. మనం హిందువై ఉండి ఒక నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి మనకు సిగ్గు అవుతుంది. అంటే మన సంప్రదాయాలను మనం పాటించాలి. మన హిందువుల దాంట్లో చూడండి, చాలా మంది 9-10 అవుతుంది ఒక బ్రుసు తీసుకొని బ్రుసు దొంగతా ఉంటారు, పండ్లు దొంగతా ఉంటారు. అంటే కొంతమంది 7 గంటల దాకా 8 గంటల దాకా నిద్ర లేవరు. మరి అలాంటప్పుడు ఏమవుతుంది? అట్లా నిద్ర లేవకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మన పిల్లలు మనం 7 గంటల దారం అయితే మన పిల్లలు 8 గంటల దారం పడతారు. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే, మనం ఉదయం 5 గంటలకు లేచి మనం స్నానం చేసి మనకు నచ్చినటువంటి భగవంతుడు ఆంజనేయ స్వామి కావచ్చు, తర్వాత రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, నీకు నచ్చినటువంటి భగవంతునికి నీవు పూజ చేసినట్లయితే దానిని ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు గమనించి, అరే మా అమ్మ ఇట్లా చేస్తుండే మనం చేద్దామన్నటువంటి ఆలోచన వాళ్ళకు కలుగుతుంది. ఎప్పుడైతే మనం మారాలి, మన పిల్లలు మారరు. సమాజం మారాలంటే మనం మారాలి. మనం మారిన తర్వాత సమాజం మారుతుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో మనం ఉంచుకోవాలి. తర్వాత
కలడంబోది కళంబుగాలి కలడాకాశంబునం కుండిని కలడెం దిశల్ల బగల్ల నిశలం చంద్రాత్మలం కలడి చందు గలందు తండ్రి వెతకంగలయ్యతడం ఎందుగలడందు లేడని సందేహము గలదు చెప్పి సర్వోపగతుండు దిందెందు వెతకి చూసిన నందండే గలడు దానవాగ్రని వింటే. ఈ మాట ఎవరు చెప్పిండు? ఆనాడు ప్రాణాలు చెప్పిండు. అయ్యా నీ భగవంతుడు ఎక్కడున్నాడు? ఇందు గలడు అందు లేడన్న సందేహం కలదు. ఎందెందు చూసినా అంటండు భగవంతుడు ఉన్నాడు. అరే చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, గుట్టలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, ఆ జీవరాశిలో ఉన్నాడు. మనం కోసేటటువంటి ఆ కోడిలో ఉన్నాడు, మేకలో ఉన్నాడు, ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు ఉన్నప్పుడు మనం కోడిని ఏ రకంగా వస్తున్నాం, మేకను ఏ రకంగా వస్తున్నాం, అది ఒక ప్రాణే కదా, ఆ జీవంత చేయొద్దు అని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. చూడండి, మనం చూస్తా ఉంటే మనం ఒక పులిని చంపినమంటే తీసుకుపోయి మనం జైలు వేస్తారు. అదే విధంగా మనం ఒక నెమిలి చంపినమంటే తీసుకుపోయి జైలు వేస్తారు. ఒక జింకను చంపినమంటే తీసుకుపోయి జైలు వేస్తారు. మరి ఈ రోజు గోహత్య జరుగుతూ ఉంది. గోవు ద్వారా మనం ఈ రోజు పులి పాలు తాగి బతికినమా, నెమిలి పాలు తాగి బతికినమా, జింక పాలు తాగి బతికినమా? మనము ఏం తాగి బతికినామంటే మనం ఒక గోమాత మన తల్లి దగ్గర పాలు లేకపోతే గోమాత పాలు తాగి మనం బతికినాము. గోవుని చాలా మంది ఇప్పుడు కూడా ఛాయ్ తాగాలన్నా, పాలు తినాలన్నా, పెరుగు తినాలన్నా, ఏం చేయాలన్నా గోమాత ద్వారా మనం బతుకుతూ ఉన్నాం. కాబట్టి గోమాతను రక్షించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. గోమాత ద్వారానే మనం ఈ సమాజము, గోమాత ద్వారానే ఒక మంచి జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ గోమాతను రక్షించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఒక వ్యవసాయదారులం అయితే మన దగ్గర బోరు ఉంటే, మన దగ్గర పొలం ఉంటే మనం ఒక ఆవును ఇంట్లో పెంచుకోవాలి. ఆవును ఇంట్లో పెంచుకుంటే ఏమవుతుందంటే, చూడండి మానవులు ఉంటారు, వాళ్ళు గోమాత పూజ చేయండి, గోవుకు పాదాలు మొక్కండి, బయటికి వెళ్ళారు, వాళ్ళకి ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎందుకంటే వాళ్ళు గోమాత పూజ చేస్తారు. కాబట్టి మనం ఆ గోమాత పూజ చేయం. కాబట్టి మనం ఎంత కష్టపడ్డా కూడా మనం మనమోడు చేస్తే అదే అవుతుంది. అట్లా కాకుండా మనం అందరం కూడా గోవుని కాపాడుకోవాలి, గోమాత పూజ చేయాలి. మనము ఈ గోవుని కూడా మనము ఏం చేయాలంటే అది ఒక జాతీయ ప్రాణిగా ప్రకటించి, ఇప్పుడు చూడండి అన్ని మతాలు సమానం సమానం అంటారు. ఎట్లా సమానం అవుతాయి? చూడండి, గుళ్ళో ఉన్నటువంటి నంది, వీధిలో ఉన్నటువంటి బండి సమానమా అని నేను అడుగుతా ఉన్నా. గుళ్ళో ఉన్నటువంటి నంది, వీధిలో ఉన్నటువంటి బండి సమానం కాదు కదా. అదే విధంగా మనం షోకేస్ బొమ్మలను చూస్తూ ఉంటాం. బట్టల కోసం షోరూంలలో ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మకు చీర కట్టిస్తారు, రైతులు ఇస్తారు. ఆ బొమ్మ అమ్మ సమానమేనా అని నేను అడుగుతా ఉన్నా. అమ్మ వేరు, బొమ్మ వేరు. అదే విధంగా గోవును మేపేవాడు, గోవును కోసేవాడు సమానమా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే చూడండి, మనం గోమాతను రక్షించినప్పుడే, మనం ఒక మంచి పద్ధతిలో ఉన్నప్పుడే, మన సాంప్రదాయాలు మనం కాపాడుకున్నప్పుడే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.